హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రే క్రికెట్ ఛానల్. సో లాస్ట్ 1 వీక్ నుంచి అందరూ ఐపీఎల్ మినీ యాక్షన్తో ఫుల్ బిజీగా ఉన్నారు. వన్స్ అగైన్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ క్రికెట్. సో నిన్న జరగాల్సిన 4th T20 కూడా ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సి ఉండగా అది ఫుల్ ఫాగ్ కవర్ అవడం వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంపైర్స్ కూడా చాలా ట్రై చేశారు యాక్చువల్లీ మ్యాచ్ జరపడానికి. దగ్గర 9:30 వరకు ఇన్స్పెక్షన్ జరుగుతూనే ఉన్నాయి, ఏమన్నా ఫాగ్ క్లియర్ అయితే మ్యాచ్ జరుపుదామని. బట్ నో యూజ్, ఫాగ్ ఏమాత్రం క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే అంత ఫాగ్లో మ్యాచ్ జరపడం అనేది చాలా ప్రమాదకరం. ఇన్ కేస్ ఈ మ్యాచ్ జరుగుంటే ఇండియా గెలిస్తే 5th T20 మీద అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోదును. ఈ మ్యాచ్ జరగలేదు కాబట్టి ఈ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ మీద అందరికీ మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇండియా కానీ గెలిస్తే సిరీస్ మనం గెలిచినట్టు, ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక గెలిస్తే డ్రా అవుతుంది. అందుకు మనకి ఈ మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో 5th T20 రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో, గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఈ సిరీస్లో ఇప్పటికే మనం 2-1తో లీడ్లో ఉన్నాం. అలానే మ్యాచ్లు కూడా గెలుస్తూ వస్తున్నాం. బట్ మనం కలవరపెడుతుంది ఏంటంటే మన కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఫాము. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా సిరీస్లో ఎలానో అవుట్ సైడ్ కాబట్టి ఓకే, అట్లీస్ట్ ఇండియాలో అలవాటైన పిచ్చుల్లో ఫామ్లోకి వస్తే మనకి వరల్డ్ కప్ ముందు కొంచెం పాజిటివ్గా ఉంటారు కెప్టెన్ వైస్ కెప్టెన్ అనుకున్నాం. బట్ ఈ సిరీస్లో ఇప్పటికే 4 మ్యాచెస్ అయిపోయాయి. 4 మ్యాచెస్లో కూడా 50 కాదు కదా, అట్లీస్ట్ 30 రన్స్ కూడా చేయలేదు ఇద్దరు. ఇదే పిచ్చుల్లో వీళ్ళిద్దరూ ఐపీఎల్లో అయితే వందల రన్లు చేస్తారు. బట్ ఇప్పుడు ఏమైందో అర్థం కావడం లేదు. అలానే గిల్ అయితే అస్సలు కాన్ఫిడెంట్గా లేదు. అతను లాస్ట్ మ్యాచ్లో కొట్టిన ఫోర్స్ కూడా ఎడ్జ్ అయి వెళ్ళినవి, కానీ మేబీ 1 or 2 తప్ప మిగతావన్నీ ఎడ్జ్ అయినవే. సో అతను కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. మేబీ అతనికి ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారా, లేకపోతే సంజు శాంసన్ని ప్లేయింగ్ లెవెన్లో పెడతారనేది చూడాలి. అలానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఫామ్లో లేకపోతే, రన్స్ చేయకపోతే అది కెప్టెన్సీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అట్లీస్ట్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ అయినా ఫామ్లోకి వస్తారేమో చూడాలి. ఇన్ కేస్ గిల్ కానీ ఫామ్లో రాకపోతే అతని ప్లేస్లో సంజు శాంసన్కి ఛాన్స్ ఇవ్వడం బెస్ట్. ఎందుకంటే ఓపెనింగ్లో మనకి సంజు శాంసన్కి ప్లేస్ ఇస్తే ఫినిషర్గా మనకి రింకు సింగ్ని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఈజ్ ద గ్రేట్ ఫినిషర్. ఆల్రెడీ మనం ఇప్పటికే T20లో చూసినాము, ఐపీఎల్లో చాలా మ్యాచెస్లో చూసాము. ఐ థింక్ ఈ మ్యాచ్లో గిల్ ఫామ్ కానీ లేకపోతే స్ట్రైక్ రేట్ కానీ చూసి డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే మనం 1 month ముందు T20 వరల్డ్ కప్ ఫిబ్రవరిలో జరగబోతుంది కదా. సో 1 month ముందు అంటే మనకి January 1st వీక్లో స్క్వాడ్ని అనౌన్స్ చేయాలి. సో అప్పటికల్లా గిల్ మీద మన సెలెక్టర్లో ఒక డెసిషన్ రావాలి. ఎందుకంటే తర్వాత న్యూజిలాండ్తో 5 T20s ఉన్నా కానీ మనం T20 వరల్డ్ కప్కి ఏ స్క్వాడ్తో వెళ్తామో దానికి కూడా అదే స్క్వాడ్తో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఏం చేస్తారనేది. అలానే అక్షర్ పటేల్కి హెల్త్ ఇష్యూ వల్ల టీంలోంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్లో మరొక ఆల్రౌండర్ షాబాజ్కి ఛాన్స్ వచ్చింది. బట్ అతనికి ప్లేయింగ్ లెవెన్లో ఆడే ఛాన్స్ అయితే రాదు. ఎందుకంటే ఏదర్ వాషింగ్టన్ సుందర్ కానీ మేబీ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కానీ ఆడించే ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ బుమ్రా కూడా అతను 3rd T20కే అవైలబుల్గా లేడు. అతను పర్సనల్ రీజన్స్ వల్ల ఇంటికి వెళ్ళాడని న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడా లేదనేది ఇంకా న్యూస్ అయితే ఏమీ బయటికి రాలేదు. ఇన్ కేస్ బుమ్రా కానీ అవైలబుల్గా ఉంటే అశ్విత్ రాణా ప్లేస్లో బుమ్రా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలానే అక్షర్ పటేల్ ప్లేస్లో ఏదర్ వాషింగ్టన్ సుందర్ కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కానీ ప్లేయింగ్ లెవెన్లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ 2 చేంజెస్ తప్ప ప్లేయింగ్ లెవెన్లో ఇంకేం మార్పులు ఉండవు. అలానే సౌత్ ఆఫ్రికా అయితే ప్రతి T20కి చాలా చేంజెస్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో అయితే రిజా హెండ్రిక్స్ ఆడలేదు. తర్వాత 2 T20లోనే అతను ఓపెనింగ్ చేశాడు. బట్ ఏ మాత్రం సరిగా ఆడలేదు. మేబీ అతని ప్లేస్లో మళ్ళీ మరాక్రమ్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. అలానే మిల్లర్ కూడా లాస్ట్ 3rd T20లో ఆడలేదు. బ్రెవీస్ కూడా వన్డేలో ఆడినంత T20లో ఎఫెక్టివ్గా ఆడలేదు. బట్ అతను చాలా డేంజరస్ ప్లేయర్. చూద్దాం ఈ మ్యాచ్లో ఎట్లా ఆడతాడనేది. అలానే బౌలర్స్లో కూడా చాలా చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు. అలానే వాళ్ళు ప్లేయర్స్ వర్క్లోడ్ చూసుకుంటున్నారు. ఎందుకంటే ముందు T20 వరల్డ్ కప్ ఉంది కదా, అందుకనే ప్లేయర్స్కి రెస్ట్ ఇస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఇంకా పిచ్ విషయానికి వస్తే మనకి పిచ్ మీద ట్రూ బౌన్స్ ఉంటుంది, ఫేస్ ఉంటుంది. సో దానివల్ల మనకి బాల్ అనేది బ్యాట్ మీదకి క్లీన్గా వస్తుంది. సో హై స్కోరింగ్ మ్యాచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన మ్యాచ్ అన్ని మ్యాక్సిమం ఎక్కువ హై స్కోరింగ్ మ్యాచెసే ఉంటాయి T20s అయితే. అలానే లాంగర్ బౌండరీస్ ఉంటాయి. సో దాన్ని మన బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ఎట్లా యూజ్ చేసుకుంటారో చూడాలి. ఇంకా టాస్ విషయానికి వస్తే డ్యూ ఫ్యాక్టర్ కంపల్సరీ ఇక్కడ కూడా ఉంటుంది. సో దానివల్ల టాస్ గెలిచిన టీం కంపల్సరీ ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది. చూద్దాం అట్లీస్ట్ ఈ మ్యాచ్లోనైనా మన కెప్టెన్ వైస్ కెప్టెన్ ఫామ్లోకి వస్తారో లేదో అని. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ మనం సిరీస్ ఓడితే ఓడిపోం కదా, డ్రా అవుతుంది. ఒకవేళ గెలిస్తే మనం గెలుస్తాం. సిరీస్ గెలిచినా కానీ డ్రా అయినా కానీ బైలాటరల్ సిరీస్కి అంత ఇంపార్టెన్స్ లేదు. బట్ ఏంటంటే మన ప్లేయర్స్ ఫామ్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం ఈ మ్యాచ్లో అయినా ఫామ్లోకి వస్తారని అనుకుందాం. లెట్స్ సీ.